ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి గంధమాదన పర్వతం మీదకి ఆల్మోస్ట్ వీళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇక నరశ్రేష్ఠుడైన పాండవులు ఆ స్థానాన్ని చూస్తూనే సంతోషించి తిరుగుసాగారు. మహర్షులు సేవించే మధువు స్రవించే ఫలాలతో కూడిన దది దాన్ని చేరి బ్రాహ్మణులతో సహా అక్కడ పాండవులు నివసించారు. సంతోషంతో నిండి సుఖంగా కాలం గడిపారు. బంగారు శిఖరాలతో ప్రకాశించే మైనాకునిపై అనేక విధాల పక్షులతో కూడిన ఆ ప్రదేశం శీతల జలాలతో నిండిన బిందు సరస్సు అనే చెరువు కలిగి ఉంది. వాటినన్నింటిని కూడా చూస్తూ పాండవులు ద్రౌపదితో విహరించసాగారు. అది సమస్త ఋతువులలోని పుష్పాలతో ప్రకాశిస్తుంది. ఈ వనంలో అందమైన వికసించిన చెట్లు, ఫలభారంతో వంగిన చెట్లు కనిపిస్తున్నాయి. కోకిలలతో నిండిన చెట్లతో ఆ వనమంతా రమ్యంగా ఉంది. చెట్ల ఆకులు చిక్కగా దట్టంగా ఉన్నాయి. ఎక్కువ నీడను కూడా ఇస్తున్నాయి. అక్కడ సరస్సులు నిర్మల జలంతో నిండి కనిపించాయి. వికసించిన కమలాలు, కలువలు అన్ని వైపులా శోభను నింపుతున్నాయి. పాండవులు సుందర సరోవరాలను చూస్తూ ఆనందంతో సంచరించారు. గంధమాదన పర్వతం మీది గాలి సువాసన, సుఖస్పర్శ కలిగి ఉంది. ద్రౌపదితో సహా పాండవులను ఆహ్లాదపరుస్తోంది. ఆ విశాల బదరీ వృక్ష సమీపాన ఉత్తమ తీర్థాలతో ప్రకాశించే చల్లని నీరు గల గంగ ప్రవహిస్తోంది. ఆ గంగలో అందమైన కమలాలు వికసించి ఉన్నాయి. దాని తీరాలు పుష్పాలతో మన్నులతో ప్రకాశిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ విశాల బదరీ వృక్షాలను చూస్తూ పాండవులు ఆనందించారు. దేవర్షులు సంచరించే దుర్గమం అయిన దేశంలో పవిత్ర గంగాజలంతో దేవతలకు, ఋషులకు తర్పణాలు ఇచ్చారు. అక్కడ వారికి తర్పణాలు చేస్తూ జపం చేసుకుంటూ బ్రాహ్మణ సహితులై శుచులై పాండవులు నివసించారు. అమరకాంతి గల పాండవులు ద్రౌపది ఆడుతున్న విచిత్ర క్రీడలను చూస్తూ ఆనందంతో సంచరించారు. ఆ పురుష శ్రేష్ఠుడు పాండవులు పరమ పవిత్రులై ధనుంజయుని దర్శనం కోసం అక్కడ 6 రాత్రులు గడిపారు. అర్జునుడి కోసం పిమ్మట ఈశాన్య దిక్కు నుంచి వాయువు యథేచ్ఛగా వీస్తూ సూర్యుని వలె ప్రకాశించే 1000 దళాల దివ్య కమలాన్ని తెచ్చి ముందు పడవేసింది. అది చాలా అందంగా ఉంది. దివ్య గంధం కలిగి ఉంది. ద్రౌపది దాన్ని చూచి గాలిచే తీసుకొని రాబడి భూమిపై పడిన పవిత్ర పుష్పాన్ని, సౌగంధికాన్ని పరికించి ఎంతో సంతోషించి భీమునితో ఇలా అంది: భీమసేన, ఉత్తమమైన ప్రకాశవంతమైన ఈ దివ్య పుష్పం చూడు. దీని దివ్య గంధం ఆఘ్రానిస్తే ఆనందంగా ఉంది. సుగంధమే దీని స్వరూపం. దీన్ని ధర్మజనుకు కానుకగా ఇస్తాను. నా కోరిక తెచ్చడానికి నీవు కామ్యక వనానికి వెళ్ళి దీన్ని తీసుకొనిరా. నీకు నాపై ప్రేమ ఉంటే నా కోసం వీటిని చాలా తీసుకురా. వాటిని నేను మన కామ్యక వనంలోని ఆశ్రమానికి తీసుకువెడతాను. నాకు నవ్వేందుకు వచ్చిందంటే ఆమె ధర్మరాజుకి ఇవ్వాలి, తీసుకురావాల్సింది భీముడు అంట. ఓకే, లెట్ ఇట్ బి. నీకు నాపై ప్రేమ ఉంటే నా కోసం వీటిని చాలా తీసుకురా. వాటిని నేను మన కామ్యక వనంలోని ఆశ్రమానికి తీసుకువెడతాను అని పలికి సుందరమైన కన్ను కొలకలు గల సాధ్వి ద్రౌపది పుష్పాన్ని తీసుకుని ధర్మజుడిని చూడటానికి వెళ్ళింది. తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.